నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. ధూప దీప నైవేద్య వితరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న వినాయక చవితిని పురస్కరించుకొని 711 దేవాలయాలకు ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని వితరణ చేయడం జరుగుతుందండి. మీకు అందరికీ తెలిసిన విధమే గతంలో కూడా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ప్రతి 3 నెలలకోసారి ధూప దీప నైవేద్య వితరణ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి కొనసాగుతుందండి. 2020 నుండి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమము ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందండి. మరొక ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 2020లో 11 దేవాలయాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానము ఇప్పుడు 711 దేవాలయాలకు పాకిందండి. ఇంకా మాకు డిమాండ్ వస్తుంది, ఇంకా అడుగుతున్నారు. పలు వినాయక మండపాలు కానీ దేవాలయాలు కానీ అడుగుతున్నారు మాకు కావాలి అని. మేము వాళ్ళకు కూడా ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాం. ఈ పంపిణీ కార్యక్రమం మామ్నార్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంతో పాటు మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం. పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా మొత్తం 4 రాష్ట్రాల్లో మన తెలుగువారు నివాసం ఉండేటువంటి కర్ణాటకలోని రాయచూరు కానీ, గుల్బర్గా కానీ, సింధనూరు కానీ ఇతరత్ర ప్రాంతాల్లో మన తెలుగువారు నివాసం ఉండే ప్రాంతాలకు మనం పంపిస్తడం జరుగుతుందండి. దాంతోపాటు మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్రలో బీదర్ కానీ, భివండి కానీ, తర్వాత మన పూణేలో కానీ మన తెలుగువారు నివాసం ఉండే ప్రాంతాల్లో అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వాళ్లకు ఖచ్చితంగా మేము పంపిణీ చేసే కార్యక్రమం చేసినాం, గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, మా ప్రధాన ఉద్దేశం ఒకటే, ప్రతి గుడి తెరవాలి, ప్రతిరోజు తెరవాలి, ధూపం దీపం ఇంత నైవేద్యం పెట్టాలి. కనీసం పండు పుష్పమో ఫలమో పెట్టడంతో పాటు ఇంత బెల్లం అటుకులు అయినా కండ చక్కెర అయినా నైవేద్యం స్వామివారికి అమ్మవారికి నిత్య కైంకర్యాలు జరగాలని మా నేను సైతం సంకల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం 32 వస్తువులతో కూడినటువంటి ఈ పూజా సామాగ్రిని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వినాయక చవితికి పురస్కరించుకొని ప్రత్యేకించి వినాయకునికి విఘ్నేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపం పెట్టాలనేది మన ఆచారం అండి, సాంప్రదాయం అండి. అది చాలామంది మర్చిపోయారు. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి మేము కొబ్బరి నూనె కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా పూజారులకు కానీ ఇతర అర్చకులకు కానీ దేవాలయ కమిటీ కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే పూజారులు కనీసం ధూప దీప నైవేద్యానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మమ్మల్ని నేను సైతాన్ని సంప్రదిస్తే మాకు ఫోన్ చేసినా మేము ఆ దేవాలయాలకు ధూప దీప నైవేద్యాన్ని వితరణ చేస్తాం. అంతేకాకుండా మరొక విజ్ఞప్తి చేయదలుచుకున్న భక్తులకు, దేవాలయాలకు వచ్చే భక్తులు సాంప్రదాయ వస్త్రంతో రావట్లేదండి. మన సాంప్రదాయాన్ని తుంగలో దొక్కుతున్నారు. అసలు ఎక్కడ పోతుంది మన కల్చర్? హిందూ సమాజము, సాంప్రదాయము, సనాతన ధర్మాన్ని అసలు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే టీషర్ట్లు, జీన్సులు, షార్ట్లు, అమ్మాయిలు మహిళలు అయితే కొంతమంది పెళ్ళైన వారు కూడా స్లీవ్లెస్ వేసుకొని పోతున్నారండి. ఇది మహాపాపము, అపచారం. దయచేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నది ఒకటే, భక్తులు దేవాలయానికి వచ్చే భక్తులు విధిగా సాంప్రదాయ వస్త్రంతో రావాలి. పంచకట్టు కట్టుకోవడానికి ఇబ్బంది అయితే కనీసం పాయింట్ వేసుకోండి, షర్ట్ వేసుకోండి. కానీ షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని మీరు జాగింగ్ పోతున్నారా, వాకింగ్ పోతున్నారా? దయచేసి మన సాంప్రదాయాన్ని మనం కాపాడాలి, మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నేను సైతం విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాకుండా మరొక విషయం చెప్పదలుచుకున్నాను. దయచేసి ప్రభుత్వం కూడా, అన్ని ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సార్, దయచేసి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ పైన సమీక్ష చేయండి. మీరు ఈ సాంప్రదాయ వస్త్రధరణని ఖచ్చితంగా ఒక రూల్ తీసుకురండి. సాంప్రదాయ ఇప్పుడు మంత్రాలయంలో మీరు చూస్తారు, షర్టు బనీని ఇప్పేసి వెళ్ళాలి, మిగతా మన అభిషేకం చేసినప్పుడు చేయాలి. అట్లా ఏమంటున్నానంటే దేవాలయంలోకి షార్టు, టీషర్టు, జీన్సులు వేసుకొస్తే అలో లేదని దయచేసి ఒక జీవో తీసుకురండి. మేము ఈ గతంలో కూడా దేవాదాయ కమిషనర్ ఎవరైతే వెంకట్రావు గారు ఉన్నారో వాళ్ళకు కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కనీసం వెంకట్రావు గారు ఈ వీడియోనైనా చూసి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు గారు ఈ వీడియోనైనా చూసి మా పిటిషన్ని పరిగణలోకి తీసుకొని సాంప్రదాయ వస్త్రంతో రావాలని చెప్పి అన్ని దేవాలయాలకు ఒక జియో కానీ సర్క్యులర్ జారీ చేయాలని ఈ సందర్భంగా నేను సైతం విజ్ఞప్తి చేస్తుంది.